ఆయన మన కోసం వచ్చారు. అది ఆ విధంగా మనం నమ్ముకుంటూ వెళ్ళామంటే మన జీవన విధానం చాలా చాలా బంగారు బాటలాగా ఉంటుందమ్మా. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. విన్నాము, ఏదో చేసాము, పూజ చేసాము, పూలు పెట్టాము, ఏదో అయిపోయాం, మేము బాబా గుడికి వెళ్ళాం, బాబాకి ఇలా చేస్తున్నాం. అసలు మనం ఈ జీవం ఈ శరీరం అరిగిపోయేంత వరకు సేవ చేసినా కూడా ఆ రుణం తీర్చుకోలేము. ఎన్నో జన్మల నుంచి ఆయనతో అనుబంధంతో ఉంటేనే మనం ఇవాళ ఆయన గురించి మాట్లాడగలుగుతాం. అసలు సాయి అని పిలవాలన్నా ముందు మనకు ఆ అర్హత ఉండాలి. ఆ అర్హత ఉంటేనే మనం పిలవగలుగుతాం. లేకపోతే అసలు మనం సాయి అని కూడా అనలేమమ్మా. అది ఎలాగంటే అనుభవపూర్వకంగా బాబాగారితో ఒక అనుబంధం అనేది ఏర్పరచుకున్నామంటే మన బాట బంగారు బాట అవుతుంది. ఇక తర్వాతి సందేశం చూసుకున్నట్లయితే అమ్మా, జగన్మాతను పూజించండి, దేవి భాగవతం చదవండి, 10 రోజులు ఇట్టే గడిచిపోతాయి, కోరిన ఫలం తప్పక లభిస్తుంది. ఇది ఏ సందర్భంలో? ఇదే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు ఇలా 30 సంవత్సరాల నుంచి నాకు బాబాతో అనుబంధం. ఎప్పుడు నవరాత్రులు వచ్చే ముందైనా సరే, లేదంటే విడి రోజుల్లో అయినా సరే, బాబాగారు చెప్పేది ఒకటే ఒక మాట అమ్మ, నన్ను పూజించండి అని బాబాగారు ఎప్పుడు చెప్పలేదు. నాతో అసలు ఎప్పుడు నన్నే పూజించండి, నన్నే ధ్యానించండి అని మటుకు చెప్పలేదు. నేను ఒక గురువుని, నేను ఒక దేవుడు దూతని అనే చెప్తారు తప్పితే ఆయన ఎప్పుడు నన్ను పూజించండి అని కూడా బాబాగారు ఎప్పుడు అడిగింది లేదు. బాబాగారు ఎప్పుడు చెప్పినా కూడా జగన్మాతను పూజించండి, దేవీ భాగవతం చదువుతూ ఉండు, కోరిన కోరికలు అలాగే నీకు నెరవేరుతూ ఉంటాయి అని చెప్తానే ఉండేవాళ్ళు. ఇంట్లో కూడా అలాగే అమ్మవారికి నిత్యం పూజ చేసుకుంటూ ఉంటానమ్మ. బాబాగారికి ఎలాగో ఇంట్లో అమ్మ కూడా ఉన్నారు, నిత్యం చేసుకుంటూ ఉంటా. ఆ అమ్మ ఎలాగంటే మనకొక తల్లి కన్నా ఎక్కువే, అంత చంటి బిడ్డలాగా తన ఒడిలో పెట్టుకొని మనకి ఎటువంటి కష్టాన్నైనా కూడా అమ్మ పూజ చేసుకుంటే మటుకు చాలా ఎంత ఫలితం ఉంటుందంటే అమ్మ, అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళమ్మ సమస్య ఉంది, నాకు ఈ సమస్య అండి, నాకు ఈ బాధ అండి, ఇలాగని అనుకుంటారు. ప్రతి దానికి ఒక పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటాయమ్మ, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు సమస్యను దాటాలి అంటే మనకి తలనొప్పి వస్తే మనమే మెడిసిన్ వేసుకోవాలి. ఏదైనా ఏ నొప్పి వచ్చినా మనమే వేసుకోవాలి, అంతేగాని మీరు వేసుకుంటే తగ్గదు కదా. నాకు నొప్పి వస్తే అలాగే సమస్య ఏదైతే ఉందో ముందు ఏం పరిహారం చేస్తే దాన్ని మనం దాటగలుగుతాము అని చెప్పేది ఫస్ట్ ఆలోచించుకోండి. ఇవాళ నన్ను చాలామంది బాబా సందేశాలు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అమ్మ ఒక సందేశం చెప్పండి, బాబా ఏం చెప్తున్నారు. ఆ సందేశం ఇస్తాను, నేను ఇవ్వను అని చెప్పడంలా. కానీ బాబా ఆ రోజు ఎలా చెప్తారంటే అదే చెప్తారని ఏం లేదు. ఆ కుటుంబంలో ఏదైతే జరుగుతుందో ఆ విషయం మీద చెప్తారమ్మా. మీకు ఇవాళ ఈ సమస్య మీదే చెప్తారు. ఇవాళే పెళ్ళి అవుద్ది, పలానా పెళ్లి కొడుకు అవుతాడో, పలానా పెళ్లి కూతురు అవుతుందో అలాగనే ఏం చెప్పరమ్మా. ఏదైతే జరగాలనుందో మీ ఇంట్లో అదే విషయంగా చెప్తూ ఉంటారు. కానీ ఏది సమస్య ఉన్నా కూడా అది ఇవాళ అయిపోతుందా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ అది ఎప్పటికి అవుతుంది, దాని పరిహారం ఎలా చేసుకోవాలి, మనం ఎలా పరిష్కరించుకోవాలనే విధంగా కొంచెం నిదానంగా ఆలోచించుకోండి. అంతేగాని వాళ్ళ సమస్య వచ్చేసింది కదా. చాలామంది 35 సంవత్సరాల నుంచి మేము బాబా పూజ చేస్తున్నాం, ఇవాళ ఎందుకు మాకు కష్టం వచ్చిందంటే, బాబా మనకు కష్టం ఇవ్వడానికి ఉన్నారా అమ్మ? లేరు కదా. ఆయన ఏం మనకేమి అగ్రిమెంట్ రాయలేదు కదా. నేను ఇలాగే అంటూ ఉంటాను, అసలు బాబాని ఏమి అనుకోవద్దు. బాబా ఎందుకు ఇస్తారు? బాబా కాదు, ఏ దేవుడు ఎవరికి కష్టం ఇవ్వరు. ఇవన్నీ ఏంటంటే ప్రారంధాలుగా మనం ఎన్నో జన్మల్లో ఏమేమి చేసి వచ్చామో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న దానిలో ఇంకా పొరపాట్లు చేసుకోకుండా, ఇంకా మనం కర్మలు పెంచుకోకుండా ఒక దైవభక్తిలో దైవారాధనలో చేసుకుంటా ఉంటే ముందు అన్నీ మనం తొలగించుకోవాలి కదా. ఆ తొలగించుకోవాలంటే కొన్ని ప్రారంధాలు వస్తూ ఉంటాయి. దాన్ని తట్టుకునే శక్తి కూడా భగవంతుడు ఇస్తాడు. మనం చేసుకోకుండానే కష్టం ఉంది అనుకుంటే మనం ఏది ఒడ్డు దాటలేం. ఇప్పుడు ఒక నది ఉంది, యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలి, ఇంకా వేరే సోర్స్ లేదు. కానీ ఎలాగైనా దాటుతాం కదా. ఒక బోట్ వేసుకుంటామో, లేకపోతే ఏదో ఒక తిప్పలు పడో ఒక కర్రో బేస్ చేసుకొని మనం వెళ్తాం. ఎందుకంటే అది వెళ్ళాల్సిన ప్రదేశం కాబట్టి, అక్కడికి వెళ్ళాలి కాబట్టి చేరుతాం. అలాగే నువ్వు ఈ సమస్యను దాటాలి అంటే దానికి ఒక పరిష్కారం మనమే వెతుక్కోవాలి. ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటారు, ఇలా చేసుకోండి ఇలాగా. లేదా నిత్యం దైవ దర్శనానికి వెళ్ళండి. మీకు కుదిరిన టైంలో మీ కుటుంబంలో ఇబ్బంది పెట్టుకొని ఆ పనులు ఆపేసుకొని నేను గుడికి వెళ్ళమని చెప్పట్లా. మీకు ఖాళీ ఉన్న సమయంలో గుడికి వెళ్తూ ఉండండి, దేవాలయాలు దర్శించుకుంటూ ఉండండి, ఉన్న దానిలోనే అక్కడే. అంతేగాని ఖర్చులు పెట్టేసేసుకొని ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళేసి మేము అలా చేసి వచ్చాం ఇలా చేసి వచ్చాం అది కూడా వద్దు. సింపుల్గానే మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక దేవాలయానికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకళ్ళు కోట్లల్లో అప్పులు అయిపోయారు. మ్యాక్సిమం ఒక 2 కోట్లు 3 కోట్లు 2 కోట్ల దాకా అప్పు అయిపోయారు. కానీ అతను ప్రతిరోజు అమ్మ శివాలయానికి వెళ్తానే ఉంటాడు. ఒక్కరోజు కూడా ఏడవకుండా ఎర్లీ మార్నింగ్ 5 కల్లా గుళ్ళో ఉంటాడు.
కానీ అసలు ఎట్లాగంటే ఆ కుటుంబ పరిస్థితి చాలా అసలు ఇంకా బతకకూడదు అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయారనమాట వాళ్ళు. కానీ ఈ ఎప్పుడైతే వాళ్ళ ఎంత బాధలో ఉన్నా కూడా ఆయనకి దేవాలయానికి వెళ్తా ఉంటే అది ఎలాగంటే గ్రాడ్యువల్గా అసలు అట్లాంటి ఆ పరిస్థితి నుంచి ఎంత త్వరగా ఈజీగా కోలుకున్నారంటే ఇవాళ ఆయన హృదయం ఇప్పి చెప్తారు, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, అయినా కూడా ఈ రోజుకి వెళ్తానే ఉంటారు. అంటే మనం దేవాలయానికి వెళ్ళడం వల్ల మన పూర్వజన్మ ఏం చేసినా మనకు తెలియదు. గ్రాడ్యువల్లీ మటుకు మన కర్మలు మటుకు తొలగిపోతూ ఉంటాయి, మనకు తెలియదు. దేవాలయం దేవాలయమే, దేవుడి మందిరం, మన ఇల్లు మనది. కానీ అక్కడికి వెళ్తే అక్కడున్న వైబ్రేషన్స్ కానీ, మనలో ఉన్న చెడు శక్తులే కానీ, లేకపోతే మనలో ఉన్న నెగిటివిటీ కానీ అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, మనకు తెలియదు. అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎదిగి రావడం, వాళ్ళకి మంచిగా సంబంధాలు కుదరడం, అసలు కుటుంబం ఎంత బాగుందంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటే ఆ కుటుంబం వాళ్ళ నిలిచిందంటే కేవలం వాళ్ళ ఇంట్లో చేసిన దైవారాధనే వాళ్ళని నిలబెట్టింది. మరి వాళ్ళ 2 కోట్ల పరిస్థితి అసలు అప్పుల పాలైపోయి రూపాయి తినటానికి లేకుండా ఉన్న పరిస్థితిలో ఇవాళ ఆ కుటుంబం ఎంత అండగా ఉండి ఎంత సంతోషంగా ఉన్నారంటే కేవలం అతను చేసిన ఆ దైవ దర్శనమే వాళ్ళని అలా కాపాడింది, ఆ కుటుంబం మొత్తాన్ని కాపాడింది. అదే చెప్తున్నా, మీరు వెళ్ళండి, మీ సమస్య ఉంది అని అనుకుంటే సమస్యగానే ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి ఆలోచించండి. దేవుడి దర్శనం మీకు బాబా గుడికి అయితే బాబా గుడి, వెంకటేశ్వర గుడి అయితే వెంకటేశ్వరం, అమ్మవారి గుడి అనుకుంటే అమ్మవారి గుడికి వెళ్ళండి. ఏదైనా వెళ్తూ ఉండండి, అది కూడా మీకు వీలున్న సమయాల్లో వెళ్ళండి, వెళ్ళి దర్శించుకురండి.